దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీని నిరసిస్తూ ఈ నెల 5న భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది విశ్వ హిందూ పరిషత్. గన్నవరంలో హైందవ శంఖారావాన్ని పూరిస్తోంది విహెచ్పి. బహిరంగ సభ కోసం 10 ప్రత్యేక రైళ్లు, 3500 బస్సులు ఏర్పాటు చేసింది విహెచ్పి. హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు విహెచ్పి జాతీయ నేత గోకరాజు గంగరాజు. ఈ సభకు శ్రీ 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 త్రిదండి చిన్నచీయర్ స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీతో పాటు 100 మంది మఠాధిపతులు హాజరు కానున్నారు. బహిరంగ సభ భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ, విజయవాడ సిపి పర్యవేక్షిస్తున్నారు. హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను టీవీ9 కు వివరించారు విహెచ్పి జాతీయ నేత గోకరాజు గంగరాజు. పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతోంది అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమయ్యే ఈ ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకసారి మనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు గోకరాజు గంగరాజు గారు ఉన్నారు. సార్, ఇది చూస్తుంటే చాలా పెద్ద ప్రయత్నం చేస్తుంది. ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని మీరు? విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే కమల దళాలు ఏం చేయబోతున్నాయి అన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఉంటున్నాయి. మరి అలా ఉండటం వల్ల మరి భక్తులకి అది అనుకూలంగా ఉండట్లేదు. భక్తుల చేతిలోకి రావాలి, ఏ స్వయం ప్రతిపత్తి మనం దేవాలయ భక్తులకి చెందాలి తప్ప మరి ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సక్రమంగా జరగట్లేదని మనం చూస్తున్నాం. దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నాయి దేవాలయాల మీద. మరి ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే హిందువులకి ఈ దేవాలయాల అజమాయిషి ప్రతిపత్తి మనం మరి భక్తులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. రామ మందిరం కూడా అది దేవాలయం మొత్తం అంతా కూడా ప్రభుత్వం చేతులు లేదు, చాలా సక్రమంగా నడుస్తుంది. అది ఈ కార్యక్రమం మరి ముందుకి తీసుకెళ్లాలని పెద్ద ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దూరంగా ఎవరు పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది హిందూ బంధువులందరూ కలిసి చేసుకునే కార్యక్రమం. మన తిరుపతిలో జరిగిన అంశం మనందరికీ తెలిసిందే. అలాగే నిన్న కాక మొన్న మన బందర్లో కూడా ప్రతిష్ఠ చేసిన మర్నాడే శివాలయాన్ని విగ్రహాన్ని కూడా పడగొట్టేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అటువంటి జరగకుండా ఉండాలంటే మరి అది ఎప్పుడైతే దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయో మనకి హిందువులకి అవకాశం లేకుండా పోయింది. అంచేది ఎప్పుడైతే దీనిని మన హిందువులకి అప్పచెప్తారో స్వయం ప్రతిపత్తి ఇచ్చి అప్పుడు తప్పకుండా మేము కాపాడుకోగలుగుతాం. అంతేకాక ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యక్రమాలు సాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.